అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలండి. యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుందనే లేఖనం బైబిల్లో ఉంది. అయితే మరి చర్చికి వచ్చి బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ ఎందుకు పాపం చేస్తున్నారు? చాలామంది మరలా పాత జీవితాన్ని వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటి? వాళ్ళు యేసు రక్తం ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేస్తున్నారనే మాట మీద రాలేదు. వాళ్ళు ఎందుకు వచ్చారంటే కొన్ని మేలుల కోసం, అద్భుతాల కోసం, కొన్ని అవసరాల కోసం యేసు ప్రభువులోకి వచ్చారు కాబట్టి వాళ్ళు మారలేదు అని చెప్తాను. ఎందుకంటే వాళ్ళు పాపులు అని వచ్చి యేసు రక్తం నా పాపాన్ని కడిగిద్ది అనే స్టాండ్ మీద వాళ్ళు రాలేదు క్రైస్తవ్యంలోనికి. ఏదో కొన్ని అవసరాల కోసం వచ్చారు కాబట్టి వాళ్ళు మరలా వెనక జీవితానికి వెళ్ళిపోతున్నారు. అయితే యేసు రక్తం ప్రతి పాపం నుంచి మిమ్మల్ని పవిత్రులుగా చేస్తారనే వచనం, లేఖనం వీళ్ళ కోసం కాదు. అంటే చర్చికి వచ్చి కూర్చుండే వాళ్ళందరి కోసం కాదు. ఇది కేవలం ఎవరైతే నేను పాపిని, నాకు మారు మనసు కావాలి, యేసు రక్తంతో నా పాపాలు కడుక్కోవాలి అని అనుకుంటారో వాళ్ళకు మాత్రమే సంబంధించిన వచనం, లేఖనం ఇది. కాబట్టి యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. అది ఎవరిని చేస్తుందంటే నేను పాపిని అని గుర్తుపట్టిన వాళ్ళనే చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్.